హాయ్ ఫ్రెండ్స్, మోటో ప్లస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం. ఇప్పటివరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోగలరు. చాలామంది స్టాక్ మార్కెట్లో చాలా కాలం క్రితం ఎంటర్ అయ్యి ట్రేడింగ్ చేస్తూనే సరైనటువంటి సక్సెస్లు పొందకపోయినా కూడా స్టాక్ మార్కెట్ని అంటిపెట్టుకొని ఉండాలి, స్టాక్ మార్కెట్ని కాకుండా మరొక పని చేయలేక స్టాక్ మార్కెట్కే అంకితమైనటువంటి వ్యక్తులు ఉంటారు. అసలు ఈ ట్రేడర్స్ ఎందుకని స్టాక్ మార్కెట్కే ఒక రకంగా అంకితమైపోయి నష్టాలు వస్తున్న ట్రేడ్స్ చేస్తారు అని అంటే దీనికి ఒక రకమైనటువంటి రీజన్స్ ఖచ్చితంగా ఉన్నాయి. ఎందుకంటే చాలామంది ట్రేడర్స్ దాదాపుగా కొంతవరకు నాలెడ్జ్ ఉన్న వాళ్ళే, కొంతవరకు సబ్జెక్ట్ ఉన్నటువంటి వాళ్ళే, అంతేగాని అమాయకులు ఏం పెద్దగా ఏం రారు, చదువుకోని వాళ్ళు అంతకంటే రారు. ఎందుకంటే స్టాక్ మార్కెట్ అర్థం కావాలంటే మినిమంగా కొంత ఎడ్యుకేషన్ కూడా ఉండాలన్నమాట. ఈ స్టాక్ మార్కెట్లో ట్రేడింగ్ చేసే కొంది ప్రతి ట్రేడర్కి ఏం అర్థం అవుతుందంటే స్టాక్ మార్కెట్ అనేటువంటిది మిగతా వాటిలాగా గ్యాంబ్లింగ్ కాదు, అలాగే ప్లేయింగ్ కార్డ్స్ లాంటిది కాదు అనేటువంటిది ఒక అవగాహన అనేటువంటిది వస్తుంది. వచ్చిన తర్వాత వీళ్ళు ఇంకొంచెం లోతుకెళ్ళే కొంది ఇది ఒక సైంటిఫిక్ మెథడ్ని బేస్ చేసుకొని స్టాక్ మార్కెట్ అనేటువంటిది జరుగుతూ ఉంటుంది అనే ఒక అవగాహనకు వస్తారు. అంటే ఇక్కడ బిగ్ ప్లేయర్స్ ఉంటారు, అలాగే వాళ్ళు చేసేటువంటి ట్రాప్స్ ఉంటాయి. ఇంకొద్ది కాలం ట్రేడ్ చేసిన తర్వాత అవన్నీ కొంత అర్థం అవుతాయి. కానీ ఒక ట్రేడర్ సైంటిఫిక్ మెథడ్స్, స్టాక్ మార్కెట్ సైంటిఫిక్గా మారుతుంది అని అర్థం చేసుకున్నా, అలాగే బిగ్ ప్లేయర్స్ కొన్ని గేమ్స్ ఆడతారు, ట్రాప్స్ చేస్తారు అనేటువంటిది తెలుసుకున్నా, లేదంటే కొన్ని స్ట్రాటజీస్ని డెవలప్ చేసుకున్నా, వీళ్ళు గ్రహించలేనటువంటిది ఏంటంటే సైకలాజికల్ ఇంబ్యాలెన్సెస్ వల్లే స్టాక్ మార్కెట్లో సరైనటువంటి సక్సెస్ ఉండదేమో అనేటువంటి దాన్ని చాలామంది ట్రేడర్స్ గమనించరు. అయితే కొంతకాలం తర్వాత ఏమవుతుందంటే అది కూడా అర్థమైపోతుంది. ఎందుకంటే వివిధ రకాలైన యూట్యూబ్ ఛానల్స్ కానీ, ఎవరైనా సరే మంచి ట్రైనర్ యొక్క మాటల ద్వారా కానీ యూట్యూబ్లో చాలామంది చాలా విషయాలు చెప్తూ ఉంటారు కదా స్టాక్ మార్కెట్ గురించి. వాటన్నిటిని అర్థం చేసుకున్న తర్వాత వీళ్ళు ఏమనుకుంటారు అని అంటే, సరే ఇంతకాలం మనం పోయినటువంటి డబ్బుల్ని మనం సైకలాజికల్గా బ్యాలెన్స్డ్గా కనుక ట్రేడ్ కనుక చేయగలిగితే మనం ఖచ్చితంగా సక్సెస్ అవుతాము అనేటువంటి విషయాన్ని గ్రహించి కూడా ఆ సైకలాజికల్ బ్యాలెన్స్ని ఇంబ్యాలెన్స్ అయిపోతుంటారు, తప్పిపోతూ ఉంటారు అన్నమాట. అందువల్లనే వీళ్ళకి అన్నీ తెలుస్తాయి. సో అన్నీ తెలిసినటువంటి వాడు ఏదో ఒక రోజున మనం స్టాక్ మార్కెట్లో సక్సెస్ కాలేకపోతామా అనేటువంటి కోణంతోనే చాలామంది స్టాక్ మార్కెట్ను వదిలిపెట్టలేక, దాంట్లో సరైనటువంటి సక్సెస్ రాకపోయినా కూడా గజ్నీ మహమ్మద్ ఏ విధంగా అయితే ఇండియా మీద దండయాత్రకి విశ్వ ప్రయత్నాలు చేశాడో ఆ విధంగానే ఏదో ఒక రోజు మనం ఖచ్చితంగా స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవుతాము అనేటువంటి ఒక చిన్న ఆశే మనల్ని స్టాక్ మార్కెట్లు కలకాలం అంటే ఎక్కువ కాలం ఉండేటట్టుగా చేస్తూ ఉంటుంది. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే స్టాక్ మార్కెట్ అనేటువంటి దాన్ని వదలాల్సినటువంటి అవసరం లేదు మీకు నష్టాలు వస్తున్నా. బట్ మీరు సరిదిద్దుకున్నటువంటి పాఠాలని, అంటే ఏ మిస్టేక్స్ అయితే చేస్తారో ఆ మిస్టేక్స్ని మీరు ఎనాలిసిస్ చేసుకొని గనక సరైనటువంటి స్టాప్ లాస్ను కనుక ఫాలో కాగలిగితే స్టాక్ మార్కెట్లో సక్సెస్ అవడం అనేటువంటిది పెద్ద విషయం అనేటువంటిది కాదు. సో ప్రతి ట్రేడరు ఈ విషయాలను గమనించుకొని దానికి ఎడిక్ట్ కాకుండా బ్యాలెన్స్డ్గా ట్రేడింగ్ చేయడం అనేటువంటిది